ఇప్పుడు ఒక వ్యక్తి మీద చేతబడి అనేది ప్రయోగింపబడింది అని ఎలా తెలుసుకోవచ్చు? ఎదుటివాడు శాతబడికి గురైన ప్రతి ఏ మనిషి అయినా సరే అతనిలో ఉండవలసిన స్థితి మొత్తానికి దెబ్బతినేస్తుంది. ఆరోగ్యం అనేది ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టదు. అవయవాలలో ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. మనిషి ఏ పని చేసినా కానీ స్థితిలో ఉండడు. అతను ఏ బిజినెస్ చేసినా ఎదగదు. కుటుంబంలో ఏ పని కరెక్ట్గా ఉండదు. ఆ మనిషిలో ఉండవలసిన ఆరోగ్యమైన ఇబ్బంది బాగా పడిపోతుంది. అంటే ఇప్పుడు చేతబడి చేయబడిన వ్యక్తికి ముఖ్యంగా ప్రభావం చూపించేది ఆరోగ్యం పైన. ఆరోగ్యం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఆ చేతబడే ప్రయోగంతో ఎక్కడెక్కడైతే ఇబ్బంది కలిగించే విధంగా చేస్తారో ఆ ఇబ్బంది అతన్ని నానా విధాలుగా ఇబ్బంది పెడుతుంది. ఇంకా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఏం పని చేయగలుగుతారు? అంతేగా, ముందు మనిషి చేతబడి చేసేవాడే ఆరోగ్యం మీద చేస్తాడు. ఆరోగ్యపరమైన ఇబ్బంది కలగటానికి ప్లస్ రెండోది అతను ఏ స్థితిలో కూడా నడవడి కాలేడు. ఏది ఆలోచన టాక్ ఉండదు అతని మనసు. అతని మాట ఏందో లాస్ట్కి అతని మీద అతనికే చాలా ఇబ్బంది అనిపించి ఏదో చేసుకోవాలన్న ఫీలింగ్లు వచ్చేస్తాయి. అంటే మనిషి కంప్లీట్ గా మారిపోతారు. ఆరోగ్యం మారిపోతుంది, మానసిక స్థితి మారిపోద్ది. అతని స్థితిగతులు అనుకూలంగా ఉండవు. మీద చిన్న పిల్లల కానీ జరిగిన వాళ్ళు చాలా మందిని చూసాం మేము. మీద పెళ్ళి అయ్యే పిల్లలు కానీ పెళ్లి కాకుండా ఉన్న పిల్లలు కానీ కొంతమందిని కుటుంబాన్ని భంగం చేయడానికి కొన్ని రకాలుగా చాలా రకాలుగా చూసాం మేము. మీద భార్యకి ఎందు, భర్త ఎందు, మీద పిల్లలు ఎందు, కుటుంబం ఎందు, తండ్రి ఎందు, అమ్మ ఎందు, అయ్య ఎందు, ఇలాగా రకరకాలుగా నడవడి చేసిన తాంత్రిక పూజలలో ఈ చేతబడి అనే అంశం అనేది చాలా పెద్దది. అది బాధాకరమైంది. అలాగ గురయ్యే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మనల్ని సంప్రదిస్తే 9 రోజులలో పరిష్కారం చేయగలుగుతాం.